వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన పథకాలు కొనసాగించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పవన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పవన్ సంతకాలతో ఇంటింటికి బాండ్లు పంచి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలప్పట్లో జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. మనం చెప్పిన ప్రతి పథకము కూడా, మనం చేసేటివన్నీ కూడా ఆయన మూడింతలు ఎక్కువ చేస్తానన్నాడు. మనం అమ్మఒడి 15,000 ఇస్తామంటే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఏ ఇంటికి పోయినా కానీ ఆయన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్ ఇచ్చేవాళ్ళు. ఆ బాండ్ల మీద సంతకం పెట్టేవాళ్ళు. ఆ బాండ్ల మీద వీళ్ళిద్దరు ఫోటోలు ఉండేటివి. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాము, ఇవన్నీ మీకు అందరికీ వర్తిస్తాయి. సినిమా స్టార్ట్ జూన్ 2024 అని చెప్పి డేట్ కూడా. ఇంటింటికి ఎవరింటికి పోయినా కూడా జగన్ 15,000 కదమ్మా ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి కింద. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ పిల్లలు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత, ఆయన చెప్పింది మూడింతలు. మనం ఏం చెప్తా ఉంటుంది? చేయూత కింద ప్రతి 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, ఆ అక్కకు తోడుగా ఉంటూ 18,750 ప్రతి అక్కకు ఇస్తూ, 4 ఏళ్ళలో 75,000 రూపాయలు ఇస్తూ, వాళ్ళని అమూల్ని తీసుకొని వచ్చి, ఐటీసీ తీసుకొని వచ్చి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకొని వచ్చి, రిలయన్స్ని తీసుకొని వచ్చి, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొని వచ్చి బ్యాంకుల లింకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మనం చేస్తే ఈయనేమన్నాడు? జగన్ ఇచ్చేదంతా మా 18,750 ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు. 50 ఏళ్ళు నిండిందా మీ అత్తకు, మీ అమ్మకు అని ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. 50 ఏళ్ళు నిండిన అత్తలున్నారా, 50 ఏళ్ళు నిండిన అమ్మలున్నారా? అయితే వాళ్ళకు 48,000, నెల నెల 4,000 పెన్షన్. నిరుద్యోగ భృతి ఏ పిల్లోడు కనపడినా నిరుద్యోగ భృతి నెల నెల 3,000. ఏ పిల్లాడు కనపడినా సంవత్సరానికి 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా, మేము ఇస్తాము. ఏ పథకం అన్నా తీసుకోండి, 50 ఏళ్ళకి పెన్షన్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు జగన్ ఇవ్వండి మేము ఇస్తూ ఉన్నామమ్మా. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెల నెల 1,500, సంవత్సరానికి 18,000. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ రకరకాల పద్ధతుల్లో రకరకాల విధంగా మనం ఇచ్చే వాటికన్నా మూడింతలు ఎక్కువ ప్రామిస్ చేయడం, ప్రతి ఇంటికి బాండ్లు వేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్లు సంతకాలు పెట్టిన బాండ్లు అందరికీ ప్రతి ఇంటికి ఇచ్చి మభ్యపెట్టడం, మోసం చేయడం. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే అధికార కూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు నేతలు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అధికార పక్షం ఎంత దౌర్జన్యం చేసినా మా నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించాలి అన్నారు వైఎస్ జగన్. అప్పుడే కార్యకర్తలు రేపటి ఎన్నికల్లో తోడుగా నిలబడతారని అన్నారు. ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు
దౌర్జన్యం చేసినా మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వైఎస్ఆర్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధుల సమస్యకు చర్యలు చేపట్టామని, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, కళ్ళెదుటే కొత్తగా కర్నూలులో కొత్త ఎయిర్పోర్టు, కడపలో కొత్త ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఇంకొక కొత్త ఎయిర్పోర్టు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలలో మొట్టమొదటిసారిగా డయాలసిస్కు వైద్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయామే. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఏకంగా 600 కోట్లు ఖర్చు చేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ తాగడానికి ఆ సర్ఫేస్ వాటర్ ఇచ్చి, డయాలసిస్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి, డయాలసిస్కు ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ తీసుకొని వచ్చి, రీసెర్చ్ ల్యాబొరేటరీ హాస్పిటల్ తీసుకొని వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరగల. ఇంతగా ఒక సమస్యల మీద ధ్యాస పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ సొల్యూషన్స్ ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదైనా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం.